హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్. ఈ వీడియోలో డేటా స్ట్రక్చర్లో డబుల్ లింక్ లిస్ట్కి సంబంధించిన ప్రోగ్రామ్ నేను క్లియర్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి ప్రాక్టికల్గా చూపిస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా నడుస్తుంది. డబుల్ లింక్ లిస్ట్కి సంబంధించిన తీరుపాటు కూడా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూడనట్లయితే ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోస్ ఒకసారి చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ అయితే చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్. ఓకే, మీరు ఎక్కడైనా డిగ్రీస్లో కానీ బిటెమ్స్లో కానీ ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు డేటా స్ట్రక్చర్లో డబుల్ లింక్ లిస్ట్ గురించి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరితో కొత్త చూస్తున్నారైతే వెంబడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ సెలెక్షన్ అయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కంపేర్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇక వీడియోకి వెళ్ళినట్లయితే లాస్ట్ వీడియోలో మనం సింగిల్ లింక్ లిస్ట్ అట్లాగే సర్క్యులర్ సింగిల్ లింక్ గురించి చూసాం. సేమ్ ప్రోగ్రామ్ అదే విధంగా ఉంటుంది, కాకపోతే చిన్న చిన్న చేంజెస్. సింగిల్ లింక్ లిస్ట్కి డబుల్ లింక్ లిస్ట్కి ఏంటి డిఫరెన్స్ అంటే, సింగిల్ లింక్ లిస్ట్ నోడ్ వచ్చేసి 2 పార్ట్గా ఉంటుంది, అదే డబుల్ లింక్ లిస్ట్ అయితే 3 పార్ట్స్గా ఉంటుంది. సో నోడ్ స్ట్రక్చర్ అనేది మనకు 3 పార్ట్స్గా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం హెడర్ ఫైల్స్ 2 అయితే ఇంక్లూడ్ చేస్తే సరిపోతుంది. తర్వాత యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ, సి ప్లస్ యూజ్ చేసి దేవ్ సి ప్లస్ చేస్తున్నాం కాబట్టి యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ అయితే రాయాలి కంపల్సరీగా. ఇక్కడ ఒక కామెంట్ అయితే రాసుకున్న నోడ్ క్రియేషన్. సో స్ట్రక్ట్ నోడ్ క్రియేషన్, ఇందులో ఒక డేటా పార్ట్ 2 లింక్స్ పార్ట్ ఉన్నాయి. సో ప్రీవియస్ లింక్ నెక్స్ట్ లింక్ అని చెప్పేసి 2 లింక్స్ అయితే క్రియేట్ చేసాం. తర్వాత ఫ్రంట్ ఒకటి రేర్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం. సేమ్ మనం సింగిల్ లింక్ లిస్ట్ అయితే రాసాం, అదే ప్రోగ్రామ్ ఉంటుంది, కాకపోతే ఒక లింక్ మాత్రం ఎక్స్ట్రాగా వస్తుంది. డబుల్ లింక్ లిస్ట్లో నోడ్ వచ్చేసి 3 పార్ట్స్గా ఉంటుంది కాబట్టి ఒకటేమో డేటా పార్ట్, రెండేమో లింక్స్. ఓకే, సో ఇదైతే మన నోడ్ క్రియేషన్. నెక్స్ట్ క్లాస్ నేమ్ వచ్చేసి డిఎల్ అని పెట్టుకున్నాము. తర్వాత ఇందులో పబ్లిక్లో మెథడ్స్ ఇన్సర్ట్ బిగిన్, ఇన్సర్ట్ ఎండ్, డిలీట్ బిగిన్, డిలీట్ ఎండ్, డిస్ప్లే. తర్వాత ఒక కన్స్ట్రక్టర్ రాసేసి ఇందులో ఫ్రంట్ ఈక్వల్ నాలు, రేర్ ఈక్వల్ నాలు చేసేసాం. తర్వాత క్లాస్ క్లోజ్, ఇక్కడ వరకు ఇదంతా క్లాస్. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్, సేమ్ మనం సింగిల్ లింక్ లిస్ట్లో అయితే రాసాము అదే ఫంక్షన్ ఉంటుంది యాజ్ ఇట్ ఈస్గా. సో మెయిన్ ఫంక్షన్లో ఫస్ట్ ఒక చాయిస్, ఒక వేరియబుల్ అయితే తీసుకున్నాము కీబోర్డ్ నుంచి అప్లై చేయడానికి. నెక్స్ట్ ఒక ఆబ్జెక్ట్ క్రియేషన్, తర్వాత ఒక వైల్ లూప్ చేసి ఇదంతా డిస్ప్లే కోసం రాసేసినాం. సేమ్ సింగిల్ లింక్ లిస్ట్ సింగిల్ సర్క్యులర్లో ఏదైతే రాసాం అదే ప్యాటర్న్ ఇక్కడ రాసాం, కాకపోతే ఇక్కడ డబల్ అనేది ఒక్కటే డిఫరెంట్, మిగతా అంతా సేమ్ స్టోరీ. నెక్స్ట్ ఎంటర్ యువర్ చాయిస్, కీబోర్డ్ నుండి చాయిస్ని రెడీ చేస్తా ఉన్నాం. సో అది వచ్చేసి మనకు చాయిస్ అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది. తర్వాత స్విచ్ కేస్ 1 ఇస్తే ఒకవేళ చాయిస్ 1 ఇస్తే ఇన్సర్ట్ బిగిన్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. అదే 2 ఇస్తే ఇన్సర్ట్ ఎండ్, 3 ఇస్తే డిలీట్ బిగినింగ్, 4 ఇస్తే డిలీట్ ఎండ్, 5 ఇస్తే డిస్ప్లే, 6 ఇస్తే ఎగ్జిట్. ఒకవేళ 1 2 3 4 5 6 కాకుండా ఏదైనా ఇస్తే డిఫాల్ట్. ఓకే, సో అదైతే మనకు చాయిస్ ఉంటుంది. తర్వాత స్విచ్ క్లోజ్, వైల్ క్లోజ్, తర్వాత ఇక్కడ రిటర్న్ 0, ఎందుకంటే మెయిన్ ఫంక్షన్ మస్ట్ రిటర్న్ ఇంటిజర్ కాబట్టి రిటర్న్ 0 పెట్టుకున్నాము. తర్వాత ఒక మెంబర్ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇక ఫస్ట్ ఇన్సర్ట్ బిగిన్, సేమ్ సింగిల్ లింక్ లిస్ట్ ఏదైతే ఉందో అదే స్టోరీ ఉంటుంది, ఇక్కడ చిన్న చిన్న చేంజెస్ అంతే. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు అయితే ఒక ఎలిమెంట్ని కీబోర్డ్ నుంచి అయితే రెడీ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం వాల్యూ అని చెప్పేసి. తర్వాత ఒక నోడ్ క్రియేషన్, టెంపరీ నోడ్, ఆ నోడ్ డేటాలో వాల్యూ పెట్టేసినాము. ప్రీవియస్ లింక్ నల్లు, నెక్స్ట్ లింక్ నల్లు. ఇప్పుడు చెక్ చేయాలి, ఎలిమెంట్స్ ఏమి లేకపోతే ఫ్రంట్ ఈక్వల్ నల్, ఫ్రంట్ నల్ అయిందంటే రేర్ కూడా నల్లే ఉంటుంది. ఏం ఎలిమెంట్స్ లేనప్పుడు మనం ఇన్సర్ట్ చేసేది ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి మనం తీసుకున్న టెంపరీ నోడ్ ఏదైతే ఉందో అది ఫ్రంట్ దగ్గరికి రేర్ దగ్గరికి రావాలి, అంటే ఫ్రంట్ రేర్ టెంప్ దగ్గరికి రావాలి. ఇది ఏం ఎలిమెంట్స్ లేనప్పుడు. ఒకవేళ ఎలిమెంట్స్ ఉంటే ఎల్స్ ఉంటే ఏం చేయాలి, చిన్న చిన్న చేంజెస్. టెంప్ నెక్స్ట్లో ఫ్రంట్ని పెట్టాలి, ఫ్రంట్ ప్రీవియస్లో టెంప్ని పెట్టాలి, ఫ్రంట్ని టెంప్ దగ్గర తీసుకెళ్ళాలి. ఓకే, సో దీనికి సంబంధించిన తీర్పాటు నేను క్లియర్గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూడనట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, తర్వాత ఒక చిన్న మెసేజ్, ఇది ఇన్సర్ట్ బిగిన్ స్టోరీ. నెక్స్ట్ ఇన్సర్ట్ ఎండ్ కూడా సేమ్ అదే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ లాజిక్ ఇక్కడ వరకు. ఎల్స్ ఒక్కటే చేంజెస్. ఓకే, ఎల్స్లో ఏం చేసాం చూద్దాం. రేర్ నెక్స్ట్లో టెంపుని పెట్టాము, టెంపు ప్లేస్లో రేర్ని పెట్టాము, తర్వాత రేర్ ఈక్వల్ టు టెంప్, ఎలిమెంట్ ఇన్సర్టెడ్, ఒక మెసేజ్. ఇది ఇన్సర్ట్ ఎండ్. అట్లాగే డిలీట్ బిగిన్ చేయాలంటే ఫస్ట్ అయితే ఒక టెంపరీ నోడ్ తీసుకోవాలి. ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే, డిలీట్ చేయాలంటే ఫస్ట్ ఎలిమెంట్స్ ఉండాలి. మరి ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా చెక్ చేయాలి. ఫ్రంట్ ఈక్వల్ టు నల్ అంటే ఏమి ఎలిమెంట్స్ లేవు. ఏమి ఎలిమెంట్స్ లేనప్పుడు ఏం చేయాలి, లిస్ట్ ఈజ్ ఎంప్టీ అని చెప్పేసి ఒక మెసేజ్ రావాలి. ఓకే, సో ఆ విధంగా వస్తుంది. ఈ కండిషన్ ఫాల్స్ ఉందనుకోండి, ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. మరి ఉంటే ఎన్ని ఉండొచ్చు, సింగిల్ ఎలిమెంట్ ఉండొచ్చు లేదా మోర్ దెన్ 1 ఉండొచ్చు. సింగిల్ ఎలిమెంట్ ఉంటే అంటే ఫ్రంట్ రేర్ ఒకటే ప్లేస్లో ఉంటుంది. సో ఆ కండిషన్ మనం చెక్ చేయాలి. సో ఫ్రంట్ ఈక్వల్ రేర్ అయితే ఎలిమెంట్ డిలీట్ చేస్తున్నాము. ఎలిమెంట్ డిలీట్ అయిన తర్వాత ఉన్న ఎలిమెంట్ డిలీట్ అయింది కాబట్టి ఫ్రంట్ రేర్ నల్ దగ్గరికి వెళ్ళాలి. సో నల్ చేసినాం. ఎల్స్ అంటే ఇదేమో సింగిల్ ఎలిమెంట్ ఉన్నప్పుడు, మోర్ దెన్ 1 ఉంటే ఎల్స్ కేసు. మరి మోర్ దెన్ 1 ఉంటే ఏం చేయాలి చూడండి. టెంపులో ఫస్ట్ ఫ్రంట్ తీసుకొచ్చి పెట్టాలి, డిలీట్ చేస్తాం ఎలిమెంట్ని. తర్వాత ఫ్రంట్ ఈక్వల్ టు ఫ్రంట్ నెక్స్ట్ అంటే ఫ్రంట్ ముందుకు వెళ్ళిపోతుంది. తర్వాత ఫ్రంట్ ప్రీవియస్లో నల్ పెట్టేసాము, టెంపు నెక్స్ట్లో నల్ పెట్టేస్తాము. సో లింక్స్ కట్ అయిపోతాయి. తర్వాత టెంపుని డిలీట్ కూడా చేసుకోవచ్చు.
ఫైనల్గా ఫంక్షన్ క్లోజ్. ఇది డిలీట్ బిగిన్. అట్లనే డిలీట్ ఎండ్. డిలీట్ ఎండ్ కూడా సేమ్ స్టోరీ. 1 ఎలిమెంట్ ఉన్నంత వరకు ఇక్కడ వరకు యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఎల్స్ ఒకటి డిఫరెంట్, అంటే మోర్ దెన్ 1 ఎలిమెంట్స్ ఉంటాయి. మనం లాస్ట్ ఎలిమెంట్ డిలీట్ చేయాలి కాబట్టి లాస్ట్ ఎలిమెంట్ అంటే రేర్. ఆ రేర్కి ముందు ఒక ఐడెంటిటీ కావాలి. సో దానికోసం మనం ఒక వైల్ ప్రాసెస్ ఒక ఐడెంటిటీని రేర్ ముందు వచ్చే వరకు తీసుకెళ్ళాలి. అదే ఇక్కడ రాష్ట్రం. టెంప్ ఈక్వల్ ఫ్రెండ్ అన్నాము. టెంప్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ రేర్ అయ్యే వరకు టెంపుని ముందుకు జరుపుకుంటూ వెళ్ళాలి. సో రేర్ ముందు వచ్చేసి ఆగిపోతుంది. తర్వాత ఏం చేస్తాము, డిలీట్ చేస్తాము ఎలిమెంట్ని. డిలీట్ అయిన తర్వాత టెంప్ నెక్స్ట్ నల్ పెట్టేస్తాము. రేర్ పీవీఎస్లో నల్ పెట్టేస్తాము, కట్ అయిపోతుంది లాస్ట్ ఎలిమెంట్. తర్వాత రేర్ని టెంప్ దగ్గర తీసుకెళ్తాం. తర్వాత టెంపుని డిలీట్ చేసేస్తాం. ఇది డిలీట్ అండ్ స్టోరీ. అట్లనే డిస్ప్లే. డిస్ప్లే అయితే యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, సేమ్ సింగిల్ ఇంగ్లీష్ లాగానే. సో ఇక్కడ వరకు అయితే సేమ్. తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చేసి ఎలిమెంట్స్ ఏమీ లేకపోతే, ఫ్రంట్ ఇక్కడ నల్ అయితే ఏం ఎలిమెంట్స్ లేవు కాబట్టి ది లిస్ట్ ఈజ్ ఎంప్టీ అని వస్తుంది. ఎల్స్ ఒకవేళ ఉంటే ఏం చేయాలి, టెంప్ ఒక నోడ్ని క్రియేట్ చేసుకుని ఫ్రంట్ని టెంప్లో పెట్టేస్తే టెంప్ ఫ్రంట్ దగ్గరికి వెళ్తుంది. తర్వాత ఒక్కొక్క ఎలిమెంట్ని డిస్ప్లే చేసుకుంటూ టెంప్ను ముందుకు జరుపుకుంటూ అప్ టు రేర్ వచ్చే వరకు డిస్ప్లే చేసుకుంటూ పోవాలి. సో దానికోసం ఒక చిన్న వైల్ లూప్ రాసేస్తున్నాం. ఓకే, సేమ్ మనం సింగిల్స్లో ఏదైతే రాసామో అదే స్టోరీ ఉంటుంది, కాకపోతే కొంచెం చేంజెస్, కండిషన్ ఒకటి చేంజ్ ఉంటుంది. టెంప్ నాట్ ఈక్వల్ నల్ అయ్యే వరకు ఎలిమెంట్స్ డిస్ప్లే చేసుకుంటూ పోవాలి, టెంప్ను ముందుకు జరుపుకుంటూ పోవాలి. ఓకే, సో ఆ విధంగా డిస్ప్లే అయిపోతుంది. ఇంతే, సింపుల్. మీకు సింగిల్ లింక్ లిస్ట్ వచ్చిందంటే సింగిల్ సర్క్యులర్, డబుల్ లింక్ లిస్ట్, డబుల్ సర్క్యులర్ కంప్లీట్గా అన్ని ప్రోగ్రామ్స్ ఈజీగా వచ్చేస్తాయి. వీటికి సంబంధించిన తీరిపాటు నేను క్లియర్గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ అనేవి మీరు చూడండి. ఈ ప్రోగ్రామ్స్ అనేవి మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతాయి. ఓకే, దీనైతే మనం కాపీ చేసి దేశ పేపర్స్లో ఎగ్జిక్యూషన్ చూద్దాం. దీనైతే నేను కాపీ చేస్తున్నాను. దేశ పేపర్స్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మనం పేజ్ చేద్దాం. ఫైల్లోకి వెళ్ళేసి న్యూ సోర్స్, ఇక్కడ కాపీ చేసిన. నెక్స్ట్ సేవ్ చేద్దాం. సేవ్ యాజ్ డబుల్ అని పెట్టేసి సి పేపర్స్ పెట్టుకొని ఇక్కడ సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ కంపైల్, నో ఎర్రర్స్, రన్. ఒకసారి చూసినట్లయితే మన డిస్ప్లే ప్యాటర్న్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఏదైనా ఒక ఆప్షన్ చూస్ చేద్దాం. ఫస్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇస్తున్నాను ఆప్షన్. ఇన్సర్ట్ ఎలిమెంట్ అట్ బిగినింగ్, ఎంటర్ ది వాల్యూ టు బి ఇన్సర్టెడ్, ఫర్ ఎగ్జాంపుల్ 10. సో 10 అయితే ఇన్సర్ట్ అయింది. అట్లాగే ఇంకొకటి 1 ఇస్తాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 20. మరి ఇన్సర్ట్ అయినా లేదా చెక్ చేద్దాం. ఇన్సర్ట్ అయిందా లేదా చెక్ చేయాలంటే డిస్ప్లే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. 5, ఆప్షన్ 5 ఇక్కడ చూడండి 20, 10 వచ్చింది. ఇప్పుడు ఒకవేళ మనం డిలీట్ చేయాలంటే ఆప్షన్ 3 కానీ 4 కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆప్షన్ 3 ఇస్తేనేమో డిలీట్ బిగినింగ్ వస్తుంది, ఆప్షన్ 4 ఇస్తే డిలీట్ ఎండ్ వస్తుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్గా 3 ఇస్తాను. 3 అంటే మనకి ఏం డిలీట్ అవ్వాలి, ఇప్పుడు ఇన్సర్ట్ డిలీట్ బిగిన్ అంటే 20 డిలీట్ అవ్వాలి. మరి అవుతుందా లేదా చెక్ చేద్దాం. చూడండి, ఎలిమెంట్ డిలీటెడ్ 20. సో ఈ విధంగా మీరు ఆల్ ఆప్షన్స్ మనం చెక్ చేసుకోవచ్చు. ఫైనల్గా మనం 6 ఇచ్చినట్లయితే ఎగ్జిట్ అవుతుంది. చూడండి, ఈ విధంగా మనం డబుల్ లింక్ లిస్ట్ని C++లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన తీర్పాటు నేను క్లియర్గా బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. కంప్యూటర్ రిలేటెడ్ కంప్లీట్ వీడియోస్ అన్ని మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఆ వీడియోస్ అనేది ఒకసారి చూడండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.